క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటిది. క్రైస్తవునికి ప్రార్థన చూపు లాంటిది, దృష్టి లాంటిది. క్రైస్తవునికి ప్రార్థన కార్యాలను జరిగించేది. క్రైస్తవునికి ప్రార్థన సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్తతో మాట్లాడే ఒక భాష, ఒక వరము, ఒక భాగ్యము. ప్రార్థిస్తే జరగని కార్యం అంటూ ఏది లేదని అందరికీ తెలుసు. కానీ ప్రార్థించేటప్పుడు మనం చాలాసార్లు అవిశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటాం. అందుకే ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతూ ఉంటాం. అంతే తప్ప ప్రార్థన దేవుడు వినడని, ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడని ఏదీ లేదు. మన దగ్గరే లోపం ఉంటుంది. ఒక ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోతున్నాము అంటే దేవునిది లోపము కాదు, ప్రార్థనది లోపము కాదు, మనదే లోపం. మన అవిశ్వాసం వల్లనే మనం పొందుకోలేకపోతున్నాము. చూడండి, స్కూల్లో ఒకే సారు, ఒకే లెసన్, ఒకే క్లాస్ రూము అందరికీ ఒకేసారి బోధిస్తాడు. అక్కడ ఒక్కరు మాత్రం ఫస్ట్ ర్యాంక్ వస్తారు, ఒకరు సెకండ్ ర్యాంక్ వస్తారు, అలా వస్తూ ఉంటారు ర్యాంక్స్. అక్కడ ఎవరిది తప్పు? సార్దా, లేకపోతే లెసన్దా, లేకపోతే అక్కడ ఆ క్లాస్ రూమ్దా? ఎక్కడుంది తప్పు? అక్కడ చదివే వారిలో ఉంది లోపము. అందుకే ఒకడు ఫెయిల్ అవ్వడానికి, ఒకడు గొప్ప మార్క్స్తో పాస్ అవ్వడానికి రీజన్ ఏంటి? అక్కడ వారు కష్టపడే విధానాన్ని బట్టి వారు పొందుకుంటున్నారు ప్రతిఫలం. మన జీవితము కూడా అంతే. ఆధ్యాత్మిక స్థితిలో ఎవరు ఎక్కువ ప్రార్థిస్తే, ఎవరు ఎక్కువ స్తుతిస్తే వారి కార్యాలను పొందుకుంటారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, పేపర్ మీద రాసి ప్రార్థిస్తే జరుగుతుందా? అవును, జరుగుతుంది. మనం హృదయపూర్వకంగా దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ప్రార్థిస్తామో మన హృదయం దేవునికి సమీపం అవుతుంది. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవునికి ఏది సంతోషమో అదే అడగలుగుతాం. దేవుని హార్ట్ బీట్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ రీతిగా మనం బ్రతికినప్పుడు దేవుడు నా నామంలో మీరు ఏది అడిగినా నేను అది మీకు ఇస్తానని అంటున్నాడు కదా. చాలామంది పేపర్ మీద రాసి దేవునికి సమీపమై దాన్ని పొందుకున్నారు. కానీ మరికొద్ది మంది అడుగుతున్నారు, పేపర్ మీద రాసినంత మాత్రాన అది జరిగిపోతుందా అని. అయితే ఒక విధవరాలైనటువంటి ఒక పేద తల్లి ఏం చేసిందంటే, తన బిడ్డలు ఆకలితో పండుకోవడం తనకి ఇష్టం లేక రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఒక పేపర్ మీద రాసి, అయ్యా నా బిడ్డలు రాత్రంతా కూడా ఆకలితోనే ఉన్నారు, ఈ రాత్రి ఆకలితోనే నిద్రపోయారు, కానీ మరో దినం నా బిడ్డలు ఆకలితో ఉండడానికి వీల్లేదు, మరో దినం మేము ఏదో ఒక రీతిగా పోషించబడాలి, నువ్వు ఏ రీతిగా సహాయం చేస్తావో తెలీదు, కానీ నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అని చెప్పి రేపటి ఆహారము నిమిత్తం ప్రార్థిస్తుంది. పేపర్ మీద రాసిపెట్టి 2 రొట్టెలు ఇవ్వయ్యా అని రాసింది. 2 బిడ్డల కొరకు 2 రొట్టెలు ఇవ్వయ్యా, ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని రాసి రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించింది, గోజాడింది, స్తుతించింది, ఆరాధించింది. ఉదయాన్నే ఎక్కడి నుండైనా ఆహారం వస్తుందేమో అనుకుంది. ఉదయాన్నే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారేమో అని ఆశపడింది. కానీ ఎవరూ రాలేదు, ఎవరూ సహాయం చేయలేదు. ఆ ఉదయంనే ఆమె ఇంకా దేవుని సన్నిధిలో మరలా మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రేరేపణనిచ్చాడు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక బేకరీకి వెళ్ళు అని అలా ప్రేరేపించినప్పుడు ఏలియాని పోషించడానికి విధవరాలికి ఆజ్ఞాపించినట్లుగా ఈ విధవరాల్ని పోషించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏమైనా సిద్ధపరిచి ఉంచాడేమో అని అనుకొని తను ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ బేకరీకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యజమానితో, అయ్యా నేను రాత్రంతా కూడా ఈరోజు ఆహారం కొరకు 2 రొట్టెల కొరకు నేను రాత్రంతా ప్రార్థించాను, ఈ యొక్క పేపర్లో రాసి దేవుని స్తుతించగా దేవుడు నాకు మీ బేకరీకి వెళ్ళమని ప్రేరేపించాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నప్పుడు, ఓహో అవునా, దేవుడు ఇలా కూడా చెప్తాడా? దేవుడు ప్రార్థన పేపర్ మీద రాస్తే దానికి జవాబు ఇచ్చేస్తాడా? ఏది ఇలా ఇవ్వు అని తీసుకొని ఈ పేపర్కి ఎంత తూగుతుందో బ్రెడ్ అంత నీకు ఇస్తాను అని చెప్తాడు. అది ఎంత తూగుతుందిలే, కనీసం హాఫ్ బ్రెడ్, ఒక బ్రెడ్లో ఒక చిన్న ముక్క కూడా రాదు అని అతడు అనుకున్నాడు. ఆమెను ఎగతాళి చేశాడు, ఆమెను ప్రార్థన ఎగతాళి చేశాడు. సరే అని ఆ పేపర్ని తీసుకొని కాటాల్లో తూచడం ప్రారంభించాడు. ఒకవైపు ఆ పేపర్ని వేశాడు. అతడు ఊహించాడు అది కనీసము ఒక్క పీస్ ఆఫ్ బ్రెడ్ కూడా రాదని అతడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అతడు తూచడం ప్రారంభించాడో, ఒకవైపు ఆ ప్రార్థన పేపర్ని వేశాడు, మరోవైపు బ్రెడ్స్ వేస్తూ ఉన్నాడు. ఒక బ్రెడ్ వేశాడు, 2 బ్రెడ్లు వేశాడు, 3 వేశాడు, 4 వేశాడు. ఎన్ని వేసినా కూడా ఆ పేపరే బరువుగా ఉంది. అతడికి చాలా భయమేసింది. అమ్మో ఇది నిజంగా దేవుని శక్తే, ఇది నిజంగా దేవుని కార్యమే, అమ్మో ఇంకెప్పుడు ఇలాంటి కార్యాలు దేవుని బిడ్డలతో కానీ ప్రార్థనతో కానీ ఆడుకోకూడదు, అనాలోచితంగా కానీ అపహాస్యం చేస్తూ కానీ మాట్లాడొద్దు అని చెప్పి ఆ బ్రెడ్స్ ఎన్నైతే ఉన్నాయో, ఇంకా నా షాప్లో ఉన్న బ్రెడ్స్ అని వేసినా కూడా ఇది ఇంకా తూగదు, ఇది ఈ ప్రార్థనకి సరిపోదు అని అతనికి అర్థమైపోయింది. అందుకే ఎన్నైతే తన
తను వేసాడో వాటన్నింటినీ తీసి కవర్లో వేసి పంపించేస్తాడు. చూసారా, అది చిన్న పేపరే, కానీ ఆ పేపర్కి ఎంత తూగాయి బ్రెడ్స్ అక్కడ. అది దేవుని శక్తి, అది దేవుని కార్యం. ఆమె అక్కడ రాత్రంతా ప్రయాసపడింది. పేతురు కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు. పేతురు ఎంత ప్రయాసపడ్డా కూడా ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఉదయాన్నే దేవుని స్వరం విని మరలా లోపలికి వెళ్ళి వేశాడో అప్పుడు విస్తారమైన చేపలను పట్టగలిగాడు. ఇక్కడ ఆమె రాత్రంతా ప్రయాసపడింది. ఉదయాన్నే ఎక్కడి నుండైనా సహాయం వస్తుందేమో అనుకుంది, కానీ ఏ సహాయం ఎక్కడి నుండి రాలేదు. కానీ దేవుడు మాట విని అంతవరకు ప్రార్థించింది. అక్కడ పేతురు, నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, రాత్రంతా నేను ప్రార్థించాను, నాకే ఫలితం రాలేదు అని ఆమె వదిలేయలేదు. రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప పట్టలేదు. నువ్వు ఇప్పుడు చెప్పినంత మాత్రాన మరలా అదే చోటుకెళ్ళి అదే స్థలంలో నేను మరలా అదే వలను వేస్తే ఎక్కడి నుండి వస్తాయి చేపలు అని పేతురు ఏమాత్రం ప్రశ్నించకుండా మరలా అదే లోతుకు వెళ్ళాడు, అదే స్థలానికి వెళ్ళాడు, అదే వల తీసుకున్నాడు. అదే ప్రదేశంలో మరలా వల వేస్తే చేపలంట పేతురు వలలో నేను పడతా అని పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు వలలో పడ్డాయంట. ఎందుకో తెలుసా? దేవుని మాట నేను వింటాను, దేవుని మాటకు నేను లోబడతాను. దేవుడు పిలిచాడంట. అక్కడ దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. అక్కడ ఆల్రెడీ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒడ్డుకు వచ్చేసాడు. మరలా దేవుడు ఆ ఒడ్డుకి చేపలను పిలవచ్చు కదా. ఆ ఒడ్డుకి ఒక్క మాట సెలవిస్తే దేవుడు అనేక అద్భుతాలు జరుగుతాయి. చనిపోయిన వారు తిరిగి లేచారు, చీకటిలో వెలుగు సృష్టించబడింది, శూన్యంలో సమస్తము చేయబడింది. అనేక అద్భుతాలను చేసిన దేవుడు నోటి మాట చేత ఒక్క మాట సెలవిస్తే ఆ వలలోనికి వెగిరి వచ్చి ఆ పడలేవా చేపలు? పడగలుగుతాయి. కానీ మరలా దేవుడు ఎందుకు పేతుర్ని లోతునకు నడుపని పంపించాడు? మరలా ఎందుకు పేతుర్ని నువ్వు మరలా లోతుకు నడువు అని ఎందుకు పంపించాడు అంటే, ఎక్కడైతే రాత్రంతా ప్రయాసపడ్డాడో, ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే విఫలము చెందాడో, ఎక్కడైతే ప్రయాసపడి ప్రతిఫలం పొందుకోలేదో, ఎక్కడైతే నిరాశ చెందాడో, ఎక్కడైతే దిగులుతో బయటికి వచ్చాడో అదే ప్రదేశంలో మరలా ఆనందాన్ని ఇచ్చాడు. అదే ప్రదేశంలో ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఇంతే ఉంటుంది కదా. మనం చాలాసార్లు ఒక దాని నిమిత్తం ప్రార్థిస్తాం, మరలా ఒక పని చేస్తాం, విఫలమవుతాం, కొన్నిసార్లు అవమానం చెందుతాం, కొన్నిసార్లు కొంతమంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు వారి ఎదుట మరలా తల ఎత్తే దేవుడు అంట. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరీక్షలు గుండా నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మనకు అర్థం అవ్వదు, ఎందుకు ఈ పరీక్ష, నాకే ఎందుకు ఇలా, నేను ఇంత భక్తిగా ఉన్నా కూడా నాకేంటి ఈ సమస్యలు అని మనం అనుకుంటూ ఉంటాము. పేతురు ఎక్కడైతే తలదించుకున్నాడో, ఎక్కడైతే నిరాశలో మునిగిపోయి బయటికి వచ్చాడో అక్కడే ఆనందాన్ని పొందుకున్నాడు. ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఈ రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, రాత్రంతా నేను వల వేసినా కూడా ఒక్క చేప పడలేదు, కానీ ఇదే ప్రదేశంలో నా దేవుడు కార్యం జరిగించాడని సాక్ష్యాన్ని పొందాడు. మనం కూడా ఇటువంటి సాక్ష్యాలను చాలాసార్లు పొందుతాం కదా. దేవుడు నడిపించే మార్గాలు మనకు కొన్నిసార్లు అర్థం అవ్వవు, కానీ దేవుడు చేసే అద్భుతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఊహకందనివి. నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారికంట ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఈరోజు పేపర్ మీద రాసినంత మాత్రాన జరుగుతుందా, పేపర్ మీద రాసి ప్రార్థించినంత మాత్రాన జరుగుతుందా అని చులకన చేయకండి. ఏమో మీ జీవితంలో మీ అవిశ్వాసం వల్ల మీరు ఇంతవరకు పొందుకోలేదేమో. ఒక్కసారి ఎందుకు ప్రయత్నించకూడదు? ఆ స్త్రీ రాసింది చిన్న పేపర్ మీద ఒక్క 2 మాటలే, 2 బ్రెడ్లు ఇవ్వమని, 2 రొట్టెలు ఇవ్వమని రాత్రంతా ప్రార్థిస్తే దేవుడు ఉదయాన్నే ఎన్ని బ్రెడ్స్ ఇచ్చాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని వాక్యం ఉంది కదా. మనం నమ్మాలి. అందుకే వాక్యంలో ఉంటుంది, ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుతారో అవి దొరికినాయి అని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుకుంటారంట. మనం రాసినంత మాత్రాన ఒకవేళ జరగకపోవచ్చు, కానీ మనం నమ్మాలి. నేను రాస్తుంది తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు, నేను రాస్తుంది నేను పొంది ఉన్నాను, నమ్మి ఉన్నాను అని మనం అవిశ్వాసం రాకుండా, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకుండా, అపవాదికి ద్వారాలు మన నోటి మాటల ద్వారా తెరవకుండా మనం ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నమ్మికతో, విశ్వాసముతో ఆయన అడుగుతామో తప్పకుండా ఆయన కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు దేని నిమిత్తం అడుగుతున్నారో, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారో దేవుడు తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన లోకమును కదిలించే దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా. ఈ లోకమంతటిని ఏలుబడి చేస్తున్నటువంటి దేవుని హస్తాన్ని ప్రార్థన కదిలించగలదు. మీ జీవితంలో దేవుని హస్తం పనిచేయాలి అని ఆశపడుతున్నట్లయితే, దేని నిమిత్తమైతే మీరు ఇంతవరకు ప్రార్థించారో మరికొద్ది సమయం పట్టుదలతో ప్రార్థించండి, మరికొంతకాలం పట్టుదలతో ప్రార్థించండి.
వెంటనే జరగలేదని నిరాశ పడకండి. దేవుడు తగిన సమయంలో తప్పకుండా జరిగిస్తాడు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యం చేయబడదు మన ప్రార్థన. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అద్భుత రీతిలో జవాబు వస్తుంది. ఆశతో ఆయన వైపు చూద్దాం. నిరాశతో కాదు, నిరీక్షణతో ముందుకు సాగుదాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.